ఒకటి చేస్తాను, నేను ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాను అని శౌర్యతో చెప్పాను మాధవ్ అని నాతో చెప్పింది. తను ఇదే కాదురా, ఇలా ఎన్ని హామీలిచ్చిందో. లేకపోతే నిన్నటి వరకు నేను మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను, కాకపోతే నాకు టైం కావాలని చెప్పిన శౌర్య ఈ రోజు ఆ సిద్ధార్థ గడు కనపడగానే ఎంత ఎమోషనల్ అయిపోయిందో చూశారుగా. వాణ్ణి వదిలిపెట్టి ఉండలేనన్నట్టుగా ప్రవర్తించింది. ఆ రోజు పెళ్లి చేస్తానని అన్నందుకే కదా భూమిని నమ్మింది, పెళ్లి దాకా వెళ్ళింది. హఠాత్తుగా అరవింద్తో నాకు పెళ్ళొద్దు, ఆ సిద్ధార్థ్ గడినే పెళ్లి చేసుకుంటాను అంటుందంటే ఏ ధైర్యంతో అంటుంది? ఎవరి అండ చూసుకుని అంటుంది? ఇదంతా భూమి అండ చూసుకునే కదా. అన్నయ్య, వదిన మాట్లాడినట్టుగా నువ్వు నా భార్య గురించి మాట్లాడొద్దు. రేయ్, ఏం చేస్తారో మాట్లాడితే? ఏ రాఘవ, ఏంట్రా మీరు? అడు తిరిగి ఇటు తిరిగి అన్నదమ్ములు గొడవ పడుతున్నారా? మరి వాడి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా బావా? అయితే నీ భార్య చెప్పింది నమ్ముతావు గానీ నేను చెప్పింది మాత్రం నమ్మవు నువ్వు. రేయ్, అలాగే చెప్పిన దానికి సాక్ష్యం కనిపిస్తోందిరా. నా భార్య చేసిన దాంట్లో ధర్మం ఉంది. ఏంట్రా ధర్మం ఉండేది? ఇలా హామీలిచ్చి లేనిపోని ఆశలు శౌర్య కల్పించి రేపొద్దున చాటుగా తీసుకువెళ్లి ఆ సిద్ధార్థ గారితో పెళ్లి జరిపించేస్తుంది. అప్పుడు తెలుస్తుంది నీ భార్య గురించి. భూమి ఆ పని చేయాలనుకుంటే ఎప్పుడో చేసేదన్నయ్య. ఇన్నాళ్ళు ఆగాల్సిన అవసరం లేదు. అంటే చేసినా కూడా నీకు ఇష్టమేనన్నమాట. భార్యని ఆ విధంగా సమర్థిస్తున్నాడు అంటే అదే కదా బాబా అర్థం. ఏయ్, నువ్వు నోరు మూసుకో. పాలకుండలో విషపు చుక్కలా తయారైవేంటే? ఏ ముహూర్తానికి